వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెలలో చూసుకుంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పెట్టినటువంటి రాజద్రోహం కేసుకు సంబంధించి ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అనేక మందికి లెటర్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది, నా మీద దాడి జరిగిందంటూ, లేకపోతే అనేక తోటి ఎంపీల సహకారం కోరుతూ కూడా అనేక లెటర్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. అసలు ఆ లెటర్స్ ఆ రకంగా ఆ లెటర్ హ్యాడ్తో ఆయన సంతకంతో లెటర్స్ ఇష్యూ చేయొచ్చా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి పొలిటికల్ అండ్ సోషల్ ఇంజనీర్ బాలగారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బాలగారు. నమస్తే. రఘురామకృష్ణరాజు గారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతను ఇష్యూ చేస్తున్నటువంటి లెటర్స్ సంబంధించి మీరు ఫస్ట్ ఒక నిమిషం అక్కడ క్వశ్చన్ దగ్గర మీకు ఒక క్వశ్చన్ వచ్చేసింది. బెయిల్ మీద బయటకు వచ్చేలేదు, బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత రిలీజ్ అవ్వకుండా పారిపోయాడు ఆయన. బెయిల్ మీద బయటకు రావడం వేరే. సారీ మళ్ళీ చెప్పండి. బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అవ్వకముందే పారిపోయాడు ఆయన. బెయిల్ మీద రిలీజ్ అవ్వడం వేరే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మీకు అదే క్వశ్చన్లోనే ఎందుకు మీకు ఆన్సర్ ఇచ్చానంటే, బెయిల్ శాంక్షన్ అవ్వగానే అంటే గ్రాంట్ ఆఫ్ బెయిల్ అవ్వగానే చెప్పా పెట్టకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే ఆయన పారిపోయాడు. వెళ్ళొచ్చు, అలాగే వెళ్ళకూడదు, అది వైలేషన్. అసలుకి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్కి విరుద్ధంగా కండిషన్స్ని వైలేట్ చేశారు. అక్కడ ద వెరీ ఫస్ట్ స్టెప్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వైలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 days అయింది కదా. ఫ్రైడేనప్పుడు బెయిల్ వస్తే నెక్స్ట్ సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి. మండే రోజు బెయిల్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత మంగళవారం ఎప్పుడో కదా అతను ఢిల్లీకి వెళ్ళిపోయింది. సార్, నేను ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ మీడియా మైరా మీడియా ముఖంగా బెయిల్ గ్రాంట్ అలానే షూరిటీ బాండ్స్ ప్రొడ్యూస్ సాటిస్ఫాక్టరీ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్, బెయిల్ గ్రాంట్ అయిన దాన్ని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత రిలీజ్ ఆర్డర్ అనేది 3 steps ఉంటాయి. స్టెప్ 1 ఆయన అరెస్ట్ అయ్యాడు, స్టెప్ 2 మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు, స్టెప్ 3 జైలుకి పంపించారు. ఈయన నెక్స్ట్ చేసుకున్న స్టెప్స్ ఏంటి? హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, యాక్చువల్గా వేయాల్సింది మ్యాజిస్ట్రేట్ కోర్టులో. ఓకే, ఎనీహౌ ఆయన వేయలేదు, ఆయనకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఆయన హైకోర్టుకు వెళ్ళడం తప్పేం లేదు. హైకోర్టుకు వెళ్ళారు, అక్కడ బెయిల్ రిజెక్ట్ చేశారు, లోయర్ కోర్టును అప్రోచ్ అవ్వమన్నారు. ఇమీడియట్లీ ఆ రిజెక్షన్ ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో బెయిల్ గ్రాంటెడ్ విత్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆఫ్ 5 conditions, 1 explanatory statement. ఇది ఆయనకు వచ్చింది. రైట్. 4th కండిషన్స్ ఏంటి? మీడియాతో మాట్లాడకూడదు. ఓకే, ఆయన మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదా అని సెకండరీ, అది అందరు ప్రజలందరూ చూస్తున్నారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నా ఇక్కడ బెయిల్ గ్రాంట్ అయిన దానికి 5th కండిషన్స్ ఏంటి? 5th కండిషన్లో 1 lakh rupee బాండ్తో 2 షూరిటీస్ లైక్ సేమ్ అమౌంట్ 1 lakh rupeeతో, అలానే 10 days టైం ఇస్తూ, ఈ టైంలో మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫాక్టరీ అయిన తర్వాత ఆయన రిలీజ్ అవ్వాలి. డిశ్చార్జ్ వేరే. మళ్ళీ ఇక్కడ మేధావులు అందరూ చాలా వరకు ప్రతి ఒక్క మేధావికి మనము ఒబే చేయాలి వాళ్ళ మేధావితనానికి. కాబట్టి మేబీ ఎక్కడో మిస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎలా మిస్ అయ్యి ఉండొచ్చు అనుకుంటే, డిశ్చార్జ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి డిశ్చార్జ్ అనేది కూడా క్లియర్ కట్గా అక్కడ రాశారు. ఆర్మీ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల టైం ఉంది. దేనికి టైం ఉంది? మీరు షూరిటీలు బెయిల్ బాండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, మీరు అప్లై చేయడానికి. ఎందుకు అప్లై చేయాలి వీళ్ళు? రిలీజ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి. ఓకే, ఈ రిలీజ్ ఆర్డర్ ఇవ్వకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? మీరు ఇక్కడ బెయిల్ గ్రాంట్ అయిందా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళాలి. రిలీజ్ ఆర్డర్ అవ్వకుండా మీరు వెళ్ళిపోవచ్చా? ఒకవేళ ఆయన తరపు లాయర్లు వెళ్ళి అక్కడ సబ్మిట్ చేశారు కాబట్టే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అదేనండి, ఆర్డర్లో క్లియర్ కట్గా రాశారు కదా. లాయర్లు సబ్మిట్ చేశారు, బాగుంది. సాటిస్ఫాక్టరీ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ అని రాశారు, బాగుంది. రిలీజ్ ఆర్డర్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలే. మరి రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఉన్నది జ్యుడిషియల్ కస్టడీలో. కస్టోడియన్ ఎవరు అవుతారు? జైలర్ అవుతారు. జైలర్ మీకేమైనా రిలీజ్ ఆర్డర్, ఓకే నీకు నీ రిలీజ్ ఆర్డర్ మాకు వచ్చింది, నువ్వు ఇంకా రిలీజ్ అయిపో, నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయని పంపించాడా? అవ్వలే. మరి ఈయన ఎలా వెళ్ళిపోతాడు? ఓకే, బెటర్ ట్రీట్మెంట్ అంటారు. ఎవరు చెప్పారు మీకు బెటర్ ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి అని? డాక్టర్ ఏమని చెప్పారా? చెప్పలే కదా. డాక్టర్ మీకు డిశ్చార్జ్ చేశారు కదా. బెటర్ ట్రీట్మెంట్ మీరు రిలీజ్ అయిన తర్వాత తీసుకోండి, ఎవడొద్దంటున్నాడు? సరే, ఇన్ని సందేహాల మధ్యలో నాకు ఒక కొత్త సందేహం కూడా వచ్చింది. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ చారిటెడ్ ఫ్లైట్ ఒకటి ఢిల్లీకి రెడీ చేశారు. బేగంపేటలో స్టార్ట్ అయింది అంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి అంటే
24 to 48 అవర్స్ బిఫోరే దానికి పర్మిషన్ తీసుకోవాలి. దానికి పర్మిషన్స్ ఎలా వచ్చాయి? నేను ఇక్కడ 11 గంటలకు బయటికి రాగానే డైరెక్ట్గా పక్కనే ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఏ విధంగా ఢిల్లీకి వెళ్ళిపోయారంట. ఇక్కడ ఇది ఒక కాన్స్పిరెన్సీ గేమ్ అండి. ఈ గేమ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. అలానే ఆర్మీ హాస్పిటల్ వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎందుకు అంటే ఒక జైల్లో ఉన్న ఒక పర్సన్ని ఒక ఎస్కాట్ జైలరు త్రూ కోర్ట్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఆర్డర్ని ఒబే చేస్తూ ఈయనని హాస్పిటల్కి పంపించారు. పంపించిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎవరైతే అడ్మిట్ చేస్తుంటారో అడ్మిషన్ చేసిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఎందుకంటే నార్మల్ సిటిజన్ కాదు కదా, అప్పుడు దాకా కస్టడీలో ఉన్న పర్సన్ కదా. మరి కస్టడీలో ఉన్న వ్యక్తుల్ని అదే కస్టడీ ఉన్న వాళ్ళకే కదా హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేయకుండా హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆయనకే కోఆపరేట్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన వదిలేశారు. ఓకే, ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళ తరపున ఇంటలెక్చువల్స్ కొంతమంది ఎలా పోర్ట్రేట్ చేశారు అంటే, కొన్ని మీడియా హౌసెస్ కూడా ఎలా పోర్ట్రేట్ చేశారంటే, మాకు 10 రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఉందని. అయ్యా మేధావులారా, అలానే కొన్ని మీడియా హౌస్లారా, డిశ్చార్జ్కి రిలీజ్కి కనీసం తేడాలు తెలుసుకోండి. మీరు ఒకరిని విశ్లేషించే ముందు, ఒకరిని విమర్శించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ డిబేట్లలో ఒకటే లేని వర్షన్స్ వాళ్ళని కాదు పిలవడం. నేను ఎన్నోసార్లు చూశాను, ఒకటే లేని వర్షన్ మాత్రమే పిలుస్తారు. అవతల వైపు వర్షన్ వాళ్ళని కూడా పిలవాలి, కూర్చోబెట్టండి, అందరినీ కూర్చోబెట్టి డిబేట్ చేయండి. చేసినప్పుడే కదా నిజాలేంటి అబద్ధాలేంటి తెలుస్తుంది. మీరు పబ్లిక్ ఇష్యూస్ ఉన్న దాని మీద మాత్రము మీరు ఎటువంటి డిబేట్స్ చేయరు. అదే ఇలాంటి ఇష్యూస్ మాత్రం మీకు 24/7 కూర్చోబెట్టి వదిలేస్తారు. అంటే ఆయన డబ్బులు ఇస్తాడు, ప్యాకేజ్ ఇస్తాడు, యాడ్స్ ఇస్తాడు, ఇలాంటి ఇస్తారు కాబట్టి మీడియా హౌస్లో ఆయనకి ఎంటర్టైన్ చేస్తాయి. సో కాబట్టి ఎలా పోర్ట్రేట్ చేశారు? రిలీజ్ అయిపోయిన తర్వాత 10 days టైం ఉంది, 10 days టైం ఉంది. అరే 10 days టైం దేనికుంది? అది కదా బిగ్గెస్ట్ పాయింట్ ఇక్కడ. 10 days టైం ఎందుకు ఉంది అంటే, ఇన్ జనరల్గా బెయిల్ గ్రాంట్ అవ్వగానే సేమ్ కోర్టులో గ్రాంట్ అవుతుంది కాబట్టి అక్కడ అదే రోజే బెయిల్ బాండ్స్ సబ్మిట్ చేస్తారు. సో దానికి టైం అవసరం లేదు. కానీ ఈ బెయిల్ ఎక్కడ గ్రాంట్ అయింది? సుప్రీంకోర్టులో గ్రాంట్ అయింది. సుప్రీంకోర్టులోంచి ఆర్డర్ తీసుకొని ఇక్కడ రావడానికి సమ్ టైం అయితే ఉంటుంది కదా. మరి ఆ టైంని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయమన్నారు? బెయిల్ బాండ్స్ లోయర్ కోర్టులో కదా. మరి ఒక టైం అనేది కావాలి కదా. కావాలి కాబట్టి టైం 10 days ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మ్యాజిస్ట్రేట్కి, మేడం సార్ నాకు బెయిల్ గ్రాంట్ అయింది సుప్రీంకోర్టులో, ఇదిగోండి ఆర్డర్ కాపీ, నాకు ఇప్పుడు రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి, వాళ్ళ ప్రకారంగా నేను షూరిటీస్ని బెయిల్ బాండ్స్ని మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నానని అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే, ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ని సాటిస్ఫై అవ్వమని చెప్పింది. ఎలా సాటిస్ఫై అవ్వాలి మ్యాజిస్ట్రేటు? అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయిన డే దగ్గర నుంచి 10 days వీళ్ళకి కౌంట్ అవుతుంది. 10 days కౌంట్ అవుతుంది. ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది 10 days అనేది టైము? హాస్పిటల్ నుంచి రిలీజ్ అయినది డే దగ్గర నుంచి. ఓకే, టైం పీరియడ్ ఆ 10 days అప్పటి నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈయన షూరిటీస్ బెయిల్ బాండ్స్ ప్రొడ్యూస్ చేసుకున్నారు. అందులో తప్పలేదు, ముందే చేసుకున్నాడు కాబట్టి. అయితే మ్యాజిస్ట్రేట్ ఎలా కన్సిడర్ చేస్తారు? అందులో కండిషన్ కూడా రాశారు. ఎందులో? బెయిల్లో. డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి 10 రోజులు అని టైం చెప్పారు. మీరు డిశ్చార్జ్ అవ్వకముందే మీరు షూరిటీలు బెయిల్ బాండ్స్ ప్రొడ్యూస్ చేసుకున్నారు, అందులో తప్పలేదు. కానీ మ్యాజిస్ట్రేట్ ఏమడిగింది? ఆవిడ ఎలా సాటిస్ఫై అవుతారు? ఈయన హెల్త్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు డిశ్చార్జ్ సమరీ ఇస్తే దాన్ని బట్టి నేను రిలీజ్ చేయగలుగుతానని చెప్పేది ఆవిడ అయిండొచ్చు. డిశ్చార్జ్ సమరీ ఇచ్చిన తర్వాతే కదా బెయిల్ గ్రాంట్ అయింది. నేను అదే డిశ్చార్జ్ సమరీ ఇచ్చిన తర్వాత బెయిల్ గ్రాంట్ అవ్వలేదండి సార్. ఇక్కడ కరెక్షన్ మీరు ఒకటి అందరూ గమనించాల్సిన విషయం. బెయిల్ సుప్రీంకోర్టులో గ్రాంట్ అయిపోయింది. సుప్రీంకోర్టులో గ్రాంట్ చేసి కండిషన్స్ రాసేటప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజులు టైం అని చెప్పారు. ఎందుకు టైం చెప్పారు? బెయిల్ బాండ్స్ షూరిటీలు ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఈయన? మళ్ళీ గుంటూరు జైలు నుంచి ఎలా వచ్చారో అలాగే అక్కడికే వెళ్ళాలి. ఈయన దగ్గర ఉన్న ఎస్కాట్ని ఈయన బెదిరించి భయపెట్టేసి ఒక గుంటూరు సూపరింటెండెంట్కి, ఎస్పీకి కంటెంప్ట్ నోటీస్ పంపించారు. అది ఇల్లీగల్ అసలుకి. ఎందుకు ఇల్లీగల్ అంటే, నీ దగ్గర ఎస్కాట్నే లేకుండా నువ్వు భయపెట్టి వాళ్ళ ఎస్కాట్ని రిటర్న్ పోయే విధంగా చేసావు అంటే నువ్వు లాని అతిక్రమిస్తున్నావని కదా, నీ చేతిలో పవర్ తీసుకున్నావని కదా, నువ్వు ఒక ఎంపీ అని చెప్పేసి కదా ఇదంతా. నువ్వు ఒక ఎంపీవి కాకుండా సామాన్య పౌరుడుగా ఇదంతా చేయగలుగుతావా? సామాన్య పౌరుడు ఇది చేయగలుగుతారా? చేయలేరు. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ బిజింగ్, యు ఆర్ ఆల్సో ఎ కామన్ మ్యాన్, రైట్? ఓకే, దెన్ డోంట్ యూజ్ యువర్ పవర్. ఓకే, డోంట్ యూజ్ యువర్ పార్లమెంటేరియన్ పవర్. వన్ సైడ్ యువర్ యూజింగ్ ఆఫ్ యువర్ పార్లమెంటేరియన్ పవర్. మిస్యూజ్ చేశారు పవర్ ని అనుకుంటే
మరి జిల్లా అధికారులు, జైలు అధికారులు ఏం చేస్తున్నారు? అది ఇప్పుడు అదే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఎందుకు అసలు స్టేట్ ఏం జైలు చేస్తుంది, అధికారులు ఎందుకు సైలెంట్ గా స్టేట్ ఉండిపోయారు? ఏం చేస్తుంది, జైలు అరెస్ట్ అధికారులు ఏం చేసినటువంటి చేస్తున్నారు, సిబిఐ ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది? సిబిసిఐడి ఏం చేస్తుంది? ఇప్పుడు షాకింగ్ క్వశ్చన్స్ అవే ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఆయన మీద అలిగేషన్ చేస్తూ రాజద్రోహం కింద కేసులు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈయన హ్యాపీగా యాజ్ ఏ ఎంపీగా ఢిల్లీకి ఫ్లయింగ్ చేస్తే ఎవరు ఆపలేని పరిస్థితి. ఈ రోజు ప్రజల్లో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంత జరుగుతున్న స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ప్రజల్లో ఉన్న ఒక తెలియని క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్లో 2 రకాల కాన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంపీ ఎమ్మెల్యేకి అయితే ఒక కాన్స్టిట్యూషను, నార్మల్ ప్రజలకైతే ఒక కాన్స్టిట్యూషను. ఎంపీ ఎమ్మెల్యేకి అయితే ఒక లా ఆఫ్ స్టాట్యూట్స్, కామన్ మ్యాన్కి అయితే ఒక లా స్టాట్యూట్స్. సిఆర్పిసిలు, ఐపీసీలు, ఎవిడెన్స్ యాక్ట్, సిపిసిలు ఒక కాన్సెప్ట్ అంటే ఒకలా, ఎంపీలకైతే ఒకలాగా, అదే నార్మల్ ప్రజలకైతే ఒకలాగా. ఇలా 2 ఏమైనా ఉన్నాయా అని ప్రజలకు డౌట్ ఉంది. ప్రజల తరపున మిమ్మల్ని ఒక్కొచ్చిన చెప్పండి, ఇలాంటి కాన్స్టిట్యూషన్ సపరేట్ గా ఉన్నాయా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి? తెలిసినంత వరకు అయితే లేవు. మరి ఇలా ఉన్నాయి అని అనుకుంటే మరి ఈ సీన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ చూస్తుంటే ఉన్నాయేమో అని డౌట్ వస్తుంది. ఫస్ట్ వన్ థింగ్, ఎందుకు ఉన్నాయని డౌట్ వస్తుందంటే, ఇదే ఒకవేళ కామన్ మ్యాన్ చేస్తే మరి ఈ ప్రభుత్వాలు కానీ, ఈ రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని పరిపాలించే ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ ఇలానే ఊరికే ఉంటాయా? రోడ్డు మీద బైక్ తీసుకొని వస్తేనే కాళ్ళు ఇరగొట్టేస్తున్నారు. మరి వీళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? మాస్క్ పెట్టుకోవట్లేదని చెప్పేసి అని 1000 రూపాయలు, 1500 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఫైన్ వేసినందుకు నేనేమనట్లేదు. నువ్వు కనీసం ఫైన్ వేసాక వాడికి ఒక సెట్ మాస్క్ అన్న ఇవ్వు, ఒక సెట్ కిట్ మాస్క్ అన్న ఇవ్వు. నువ్వు ఫైన్ వేస్తూ పంపించేస్తావు అంటే మళ్ళీ కరోనా స్ప్రెడ్ అవ్వదా? వెళ్ళిపోతే ఫైన్లు కట్టుకుని వెళ్ళిపోతుంటే సరిపోతుందా? ఎలాంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో ఉన్నాం మనము? ఇంత చదువుకున్నాం అంటున్నారు, ఇంత బుద్ధిజీవులు అంటున్నాము, ఇంత ఇంటలెక్చువల్స్ అంటున్నాము. ఆర్ దే ఆర్ నాట్ క్వశ్చన్ దెమ్సెల్ఫ్? అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫైన్, ఐఎమ్ ఇంపోజింగ్ ఫైన్, and again I am sending him without mask. Or this is not provoking of to encourage the coronavirus to spread in the society? Okay. అబ్సల్యూట్గా అది ఎంకరేజ్ చేసినట్టే కదా. మరి వీళ్ళ మీద ఎంత ఫైన్ వేయాలి? మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏం చేస్తుంది? అంటే ఎవరైతే అమలు చేయాలో వాళ్ళే తప్పులు చేస్తున్నప్పుడు ఇంకా కామన్ మ్యాన్ ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? మీ మీడియా తరపున నేను ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, అయ్యా ఇప్పటికైనా మేల్కోండి, ఒకసారి కళ్ళు తెచ్చి చూడండి. చట్టాలు మనకు ఒకలాగా, చట్టాలు తయారు చేసే వాళ్ళకి ఇంకోలాగా పనిచేస్తున్నాయి. ఇది సందర్భం, సమయం, ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం. తెలుసుకోండి, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేమేం చేయగలుగుతాము, మాకేమొస్తుంది అనుకుంటే మీరే చేయగలుగుతారు ఏదైనా కూడా. మీరు ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఓటు మీరు వేస్తున్నారు. ఒక ఎంపీ ఎమ్మెల్యే మీకు పని చేయనప్పుడు మీకు ఆర్టికల్ 51A అధికారం ఉంది. పార్లమెంట్కైనా అసెంబ్లీకైనా మీరు రికాల్ రాయండి, రికాల్ లెటర్ రాయండి, రీకాల్ చేయమని రాయండి. ఎందుకు చేయరు? ఒకసారి 2 సార్లు చట్టం లేదంటారు, చట్టం చేస్తారు. అప్పుడు ఎందుకు చేయరు? ఎవరి కోసం ఉన్నారు పార్లమెంటేరియన్స్? ఎవరి కోసం ఉన్నారు ఎమ్మెల్యేలు? ప్రజల కోసమే కదా. రీకాల్ పిటిషన్స్ రాయండి, రీకాల్ ఆప్షన్స్ రాయండి. మీకు ఒక వెపన్ ఉంది కదా, ఆర్టికల్లో 51A మీకు ఒక ఆయుధం లాంటిది. ప్రతి పౌరుడికి హక్కు ఉంది. సో ఫైనల్గా త్రిపులార్ గారు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ అతిక్రమించి ఢిల్లీకి వెళ్ళిపోయారంటారు. అతిక్రమించి తుంగలో తొక్కేసి ఒక పార్లమెంటేరియన్ అయ్యి ఉండి కాన్స్టిట్యూషన్ని ఈరోజు అబ్యూస్ చేసి, గ్రాస్ అబ్యూస్. ఓకే, ఇంత గ్రాస్ అబ్యూస్ అంటే న్యాయం, ధర్మం అనే యొక్క మాటల్ని ఈరోజు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో చట్టాలని చేసే మేమే ఈ చట్టాలు మాకేం పని చేయవన్నట్టు ఆయన ప్రూవ్ చేశారు ఈరోజు. ఓకే, గ్రాస్ అబ్యూస్ అంటే ఇక్కడ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అంటారా? ఖచ్చితంగా భారతదేశంలో డెమోక్రసీ సిస్టమ్ ఏదైతే ఎస్టాబ్లిష్ బై లా ఏదైతే ఉందో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. ఈరోజు దెర్ ఈజ్ నో సిస్టమ్ అట్ ఆల్. ఇటువంటి పరిస్థితుల్లో యాజ్ అడ్వకేట్గా మీరు కూడా ఒక బిల్ ఫైల్ చేయొచ్చు కదా ఆయనకి ఆపోజిట్. బిఫోర్ దాట్ ఐఎమ్ ఏ సోషల్ ఇంజనీర్. హూ ఈజ్ అ సోషల్ ఇంజనీర్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ విత్ ద గ్రాస్ రూట్ లెవెల్స్. ఏమండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లలో నోటిఫికేషన్స్ ఇస్తారు, సర్కులర్స్ పాస్ చేస్తారు, జీవోలు ఇస్తారు, లేదంటే పార్లమెంట్లో కూర్చొని యాక్ట్ని చేస్తారు, సిమిలారిటీ యాక్ట్స్ని స్టేట్లో కూడా లెజిస్లేటివ్ చేస్తారు. ఏ రోజున్నా వీళ్ళు మార్కెట్కి వెళ్ళి బుట్ట పట్టుకొని కూరగాయలు కానీ లేకపోతే ఇంట్లో ప్రొవిజన్స్ కానీ కొన్నారా? ఆ బాధలు ఏంటో వీళ్ళకి తెలుసా? తెలియకుండా ఎట్లా ఈ ప్రజల గురించి చట్టాలని తయారు చేస్తారండి? అండ్ వాట్ బేసిస్ దే ఆర్ డూయింగ్, వాట్ బేసిస్ దే ఆర్ మేకింగ్ ఎలా?
దానికి ఈయన చట్టాలను అతిక్రమించడానికి మనం డిస్కస్ చేస్తున్న దానికి సంబంధం ఏంటంటే సంబంధాలు ఉన్నాయి. చట్టాలు ఎవరు తయారు చేయాలి? ప్రజల్లో ఉన్న సమస్యలు తెలిసిన వాళ్ళు ఆ సమస్యలను తీసుకొని ఆ సమస్యల్ని పార్లమెంట్లో చర్చించి దాని మీద చట్టాలను తయారు చేయాలి యాక్చువల్గా. రైట్? ఈరోజు అది జరుగుతుందా? ప్రజా సమస్యలు ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు అనేది అదొక మంచి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మనం మరలా అక్కడికి నేను వస్తున్నా. అలాంటి తయారు చేసే ఒక పార్లమెంటీరియనే ఈరోజు ఆ చట్టాలని తయారు చేసిన చట్టాలని తుమ్ములో తొక్కేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు డైరెక్ట్గా మర్డర్ చేశారని చెప్పొచ్చు. మనం ఒక పార్లమెంటీరియన్ అయి ఉండి బాబాసాహెబ్ మనకి ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఇచ్చారో ఆ రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 3ని ఓతు తీసుకుంటూ ఈరోజు ఆయన దాన్ని మర్డర్ చేశారని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోషల్ మర్డర్. దీని మీద ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణాలు కూడా ఏమంటారు? కారణాలు రెండు కారణాలు అండి, సింపుల్. స్టేట్ కూడా ఈరోజు ఏం యాక్షన్స్ తీసుకోవట్లేదంటే, ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈయనకు ఫుల్గా సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇటు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి అమికబుల్గా చేస్తుండొచ్చు. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బులతోనే పని అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఈయనేం పైనుంచి దిగి రాలేదు, ఈయనేం సపరేట్గా ఇంకొక దాన్ని ఏమంటారు గ్రహం నుంచి ఈయనేం తీసుకురాలేదు. ఈయన కూడా ఇండియాలో ఉన్నవాడే, క్యాపిటలిస్టు, బాగా డబ్బులు ఉన్నవాడే. ఈ డబ్బులని ఎవరివండి? ఏం ఆయన సంపాదించినవా? ప్రజల డబ్బులన్నీ. ప్రజలలో ఉన్న వనరుల్ని అందరికి ఈక్వల్గా పంచాలి. ఆయన సంపాదించుకుంటే నాదొక్కడితే అన్నదానికి లేదు. నీకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు బిజినెస్ చేస్తే వచ్చాయి. ఈ బిజినెస్ ఎక్కడ చేసావు? సమాజంలో చేసావు. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తూ చేసావు? ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తూ చేసావు. ప్రజల యొక్క శ్రమ ఉంది అందులో, ప్రజల యొక్క ప్రతి పైసా ఉంది అందులో. బ్యాంకుల్లో పెట్టుకున్న ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల్ని కూడా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోన్స్ వీళ్ళందరూ కట్టకుండా కామ్గా కూర్చుంటున్నారంటే అది మన డబ్బులు, ప్రజల డబ్బులు అవి. ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఉంది అడగడానికి. కాలర్ పట్టుకొని అడగచ్చు ఒక్కొక్కరు కూడా. ఒక రైతు, పంట పండించే రైతు లోన్ కట్టకపోతే వచ్చి ట్రాక్టర్ తీసుకెళ్తారు, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి వాళ్ళ యొక్క పొలాలను ఆక్షన్లకు వేస్తారు. ఇదే పార్లమెంటేరియన్ లక్షల కోట్ల రూపాయలు, ఇదే బిజినెస్ మ్యాన్ లక్షల కోట్ల రూపాయలు. వీళ్ళకి ట్యాక్స్లు రిబేట్ ఇచ్చేస్తారు, ట్యాక్స్ని వే ఆఫ్ చేసేస్తారు. అలానే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బ్యాంకుల నుంచి బ్యాడ్ డేటర్స్ అని కూడా తీసేస్తారు. ఇది కామన్ మ్యాన్ చేయొచ్చు కదా. అదేదో రైతులు కూడా గవర్నమెంట్లో రుణమాఫీలు చేస్తూనే ఉన్నాయి కదా. మరి రుణమాఫీలు చేసుకుంటూ పోతే ఎందుకు రైతులు చచ్చిపోతున్నారు ఇప్పుడు దాకా కూడా? అంటే రైతులు చచ్చిపోయేదాకా అసలు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయట్లేదంటారా, లేదంటే 100% 70 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో బుక్ ఓపెన్ చేయగానే ప్రియాంబుల్లో క్లియర్ కట్గా నీట్గా రాసుంటారు, ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్, ఎకనామికల్లీ పొలిటికల్లీ కంప్లీట్గా ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్. అంటే ఎకనామికల్గా అయినా పొలిటికల్గా అయినా ఈక్వాలిటీ ఉండాలి. ఈ రోజుటి వరకు కూడా ఈక్వాలిటీ లేదు. ఓకే, ఒకరేమో 10 అంతస్తుల బిల్డింగ్లో కట్టేసుకొని వాడు లావిష్ లైఫ్ బతుకుతున్నాడు, ఇంకొకటికేమో తినడానికి తిండి లేదు. ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పంపించే దేనికి? చట్టాలని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేసి ఎవరైతే బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని కూడా కొంచెం అప్లిఫ్ట్మెంట్ చేయండి అని చెప్పేసి. ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది? ఓకే, ఈ రోజుటి వరకు కూడా తిండికి, గుడ్డకి, ఆరోగ్యానికి, చదివించుకోవడానికి ఇక్కడే సగ జీవితం అయిపోతుంది మధ్యతరగతి వాడికి. ఎక్కడండి ఇంకా డెవలప్ అవుతారు? అది కూడా ఇలాంటి పార్లమెంటీరియన్స్ ఉంటే ఇంకొక 70 సంవత్సరాలు ఉన్న అవరండి. ఓకే, ఎస్, ఆయన ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మర్డర్ చేసేసాడు ఆయన. ఓకే, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో గవర్నమెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ. మరి పార్లమెంటేరియన్స్కి అందరికీ లెటర్ రాశారు, సానుభూతి తెలుపుతున్నారంట పార్లమెంటేరియన్స్. నాకు ఇప్పటికి కూడా విచిత్రంగా ఉంది. మీ దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఇంతమంది పార్లమెంటేరియన్స్ అందరూ ఒక్కటవుతారు. ఒక్కసారైనా మీ గుండెల మీద చేసుకోండి. పార్లమెంటేరియన్స్ అందరికీ నా క్వశ్చన్ ఇది, మీ గుండెల మీద చేసుకోండి. ఇదే కామన్ మ్యాన్ లాంటి లైఫ్ మీకు వస్తే ఆ పరిస్థితి మీకు ఎలా ఉంటుంది? ఏం మానవత్వం లేదా కొంచెం కూడా మీకు? హ్యుమానిటేరియన్స్ చచ్చిపోయాయా? ఏం మీ దగ్గరకు వచ్చి కరోనా వైరస్ ఒకవేళ వచ్చేసింది అనుకోండి, పొలోమని పరిగెత్తారు కదా. అదే కామన్ మ్యాన్ అయ్యా, మీలాగే ప్రాణం కదా వాళ్ళది కూడా. ఏ రోజైనా కనీసము 2 సంవత్సరాలు అవుతుంది కరోనా వైరస్ కూడా వచ్చి, ఏం ఒక్క పార్లమెంటేరియన్ కూడా గుచ్చుకోవట్లేదా? ఇదే మీ కొడుకులకో, మీ కూతుర్లకో, మీ బంధువులకో వచ్చినప్పుడు ఎలా బాధపడతారో ఒక్కసారి మేల్కోండి. మీరు కూడా మనుషులే, ఎవరమైనా మనం మనుషులమే. కనీసం అది కొంచెమైనా గుర్తుపెట్టుకోండి. మానవత్వం అనేది మన భారతదేశం నుంచి పుట్టి స్ప్రెడ్ అయ్యి ప్రతి దేశానికి వెళ్ళింది. ప్రతి దేశం ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు లేదు. అసలు యుఎన్ఓ ఎందుకు పుట్టింది? రెడ్ క్రాస్ ఎందుకు పుట్టింది?
ఐక్యరాజ్య సమితి ఎందుకు పుట్టింది ఇవి కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ బ్లడ్ని చూసి చలించిపోయేసి రెడ్ క్రాస్ సొసైటీ పుట్టింది. ఇంకోసారి అలా జరగకూడదని చెప్పేసి ఇంకా మనం అక్కడే ఉన్నామా? ఒకరు చచ్చిపోతే వాడి చనిపోయారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే లైఫ్ స్టైల్లో మనం బతుకుతున్నామా? ఒకరిని టార్చర్ పెడితే దాన్ని ఆస్వాదించే లైఫ్ స్టైల్లో మనం బతుకుతున్నామా? హేట్రిజంని పెంచే దాంట్లో మనం బతుకుతున్నామా? మాట్లాడేదేమో హ్యాపీనెస్ గురించి. ఇండియాలో హ్యాపీనెస్ ఎక్కడుంది? బయటికి వెళ్తే ఒక్కరి మొహం మీద కూడా చిరునవ్వు లేదు. ఏ సొసైటీలో మనం బతుకుతున్నాం ఈరోజు? ఎలాంటి సొసైటీలో? మనం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ప్రపంచం పక్కన పెట్టండి, ఎవరి ముఖంలో కూడా నవ్వు లేనటువంటి పరిస్థితి కదా. ప్రపంచంలో పక్కన పెట్టండి, ప్రపంచం గురించి మనం మర్చిపోదాం కాసేపు. మన భౌగోళికంగా ఉన్న భారతదేశం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తినడానికి నాకు తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె కావాలన్నట్టుంది మన భారతదేశం పరిస్థితి ఈరోజు. మనకు వ్యాక్సిన్ లేదయ్యా బాబు అంటే వేరే దేశాలకన్నిటి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంది. అసలు జీడిపి అంటే ఫార్ములా ఏంటో తెలుసా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? నేను కన్జంప్షన్ చేసిన తర్వాత ఎక్సెస్ అయిపోయిన మెటీరియల్ని నేను ఎక్స్పోర్ట్ చేయాలి. అరే నాకు కన్జంప్షనే లేదు, నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, నాకు కన్జంప్షన్ లేకుండా నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే జీడిపి ఎలా అవుతుంది? అసలు ఫార్ములానే తప్పది. ఇంకో విషయం, మన ఎకనామికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తప్పు. ఓకే, కంప్లీట్లీ తప్పు. అసలుకి ఆ ఫార్ములాస్ అన్నీ తప్పే. ఏది కూడా హ్యూమన్ రిలేటెడ్ ఫార్ములా ఒక్కటి లేదు. ఆర్టిఫిషియల్ ఫార్ములాస్లోనే మనం బతుకుతాం. మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాం. వీఆర్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ RRR దగ్గరకు వద్దాము. ఆయన అయితే కంప్లీట్గా చట్టాలని అన్నిటిని ఉల్లంఘించారు. ఓకే, ఉల్లంఘించారు ఎలా చెప్తున్నారు మీరు అనొచ్చు. ఆయన చేసిన యాక్షన్స్ ఏవైతే మీడియాలో వచ్చాయో ఆ మీడియాను చూసి మాత్రమే నేను చెప్తున్నాను తప్ప అది ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, ప్రజలు అనుకున్న దాన్ని అనాలిసిస్ చేస్తే ఎస్ ఈయన ఉల్లంఘించారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కోర్టులో ఉన్న కేసులు అంటారా, అది కోర్టు డిసైడ్ చేస్తుంది, దాన్ని మనం ఏం చేయలేం. మరి నిజంగా ఈయన అంత చిత్తశుద్ధి ఉన్న రెస్పాన్సిబిలిటీ సిటిజన్ అయ్యి ఉంటే ఈయన మరి చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించారన్నది ఆయన క్వశ్చన్ వేసుకోవాలి. రెండో విషయము, కాలి వేలుకి ఎక్కడో దెబ్బ తగిలితే 2 కాళ్ళకి కట్లు కట్టుకోవడం ఏమన్నా సమంజసమా? అయ్యా ప్రజలందరూ గమనించండి, కొన్ని మీడియాలలో పిచ్చగా వాళ్ళు మీడియా హౌసుల్లో ఈయన గురించి చెప్పేవి ఏవైతే ఉన్నాయో అన్నీ వాస్తవాలు కాదు. పోర్ట్రేట్ చేయడం మానుకోండి మీడియా వాళ్ళకి. నేను చేతులకి దండం పెడుతున్నా. ఒక వేలికి దెబ్బ తగిలితే 2 కాళ్ళకి ఎవరైనా కట్టుకట్టుకుంటారా? ఏ మనుషులకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదనుకుంటున్నారా? అది మీరే మేధావులా? మొత్తం మీరే మేధావులైనప్పుడు మేమెందుకు ఇంకా అలాంటప్పుడు మనుషులు ఎందుకు? దేశాన్ని మీరే నడిపించేసేయండి. ఓకే, కొంతమంది అంటారు మా డిఎన్ఏలు వేరు, మా ఫ్యామిలీలు వేరు, మా బ్రీడులు వేరు అంటారు. అయ్యా మీ బ్రీడు, డిఎన్ఏలు, ఫ్యామిలీలు అన్నీ వేరైనప్పుడు ఈ ప్రజల్లో ఎందుకయ్యా బతకడం? మీరు సపరేట్గా ఒక రాజ్యాన్ని పెట్టుకోండి, ఈ ప్రజల్ని పక్కన పంపించండి, కనీసం వాళ్ళు బతుకుతారు ఏదో ఒక తిండి తిని. ఫైనల్గా RRR గారు చేసినటువంటి చర్యల మీద ఏం చెప్తారు? అడ్వకేట్గా ఏం చెప్తారు? సోషల్ ఇంజనీర్గా ఏం చెప్తారు? యాజ్ ఎ సోషల్ ఇంజనీర్గా నేనైతే లా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అందరికీ తెలిసింది ఏంటంటే లా మెంట్ ఫర్ ద సొసైటీయా లేకపోతే సొసైటీ మెంట్ ఫర్ లా అని చూసుకున్నప్పుడు లా ఈజ్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, మేడ్ బై ద పీపుల్. లా ఇస్ నాట్ బియాండ్ ద పీపుల్. ప్రజల్ని మించింది, పౌరుడిని మించింది ఏది లేదు ఇక్కడ. సో కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది మనం పక్కన పెట్టచ్చు, యాక్ట్స్ని మనం లాస్ని మనం పక్కన పెట్టచ్చు. ఎందుకంటే ఇట్ ఇస్ అ డైనమిక్, ఎవ్రీ టైం మారుతూ వస్తుంది. యాజ్ ఎ సోషల్ ఇంజనీర్గా ఇన్ సోషల్ లైఫ్లో ఆయన చేసింది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎలా కరెక్ట్ కాదన్న విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి యాక్షన్స్ కామన్ మ్యాన్ చేస్తే మరి ఈ చట్టాలు కానీ, ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ, ఈ గవర్నమెంట్స్ కానీ కామ్గా ఉంటాయా? ఇంతమంది జనాలు అదే కామన్ మ్యాన్ చేస్తే ఊరికే ఉంటారా? ఉండరు. సో యాజ్ ఎ సోషల్ ఇంజనీర్ అయితే నేను ఐ అపోజ్ కంప్లీట్లీ. ఎందుకు కంప్లీట్లీ అపోజ్ చేస్తున్నానంటే ఫస్ట్ లెట్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ బీయింగ్ యాజ్ ఎ పార్లమెంటేరియన్. గో యువర్ కాన్స్టిట్యుయెన్సీ, సీ దేర్ హౌ ద పీపుల్ ఆర్ సఫరింగ్, what is the situation there, how many problems are there, really the government is doing a right or wrong. Of course it is your government, you are also part of the government now. Go there, see there, to observe the things, know the pain. Are you sitting here in Hyderabad or else Delhi, you are roaming by flights? Sir, I am requesting, we are paying you salary which is our sweat earned amount. చెమటోడ్చి సంపాదించిన ఒక పౌరుడి యొక్క
ట్యాక్స్ కట్టే డబ్బులతో మీకు శాలరీలు పే చేస్తున్నారు. కనీసం అదన్నా గుర్తుపెట్టుకోండి. అదే మీ కంపెనీలోనో మీ ఇంట్లోనో పని చేయకపోతే పని మనిషిని డబ్బులు జీతం ఇచ్చేవాళ్ళని మీరు ఎలా అంటారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.